హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మయూరి రాజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ మా తరఫున ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో మనం ముందుకెళ్దామా? ఉగాది పచ్చడి అంటేనే 7 రుచుల సమ్మేళనం. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అంటే ఒక 20 గ్రామ్స్ అలా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా తర్వాత దాన్ని చారులాగా చేసి ఇలా వడపోయాలి ఒక గిన్నెలో. ఆ తర్వాత కొంచెం బెల్లం, అలాగే వేపపూత, మామిడికాయ ముక్కలు, ఉప్పు అండ్ కారం అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీన్నే 7 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడ అని అంటారు. నెక్స్ట్ నేతి బొబ్బట్లు అంటే బూరెలు. మా సైడ్ అయితే ఇలా బొబ్బట్లు లేదా బూరెలు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసు నేను శనగపప్పు తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసి మనం ఉడికించుకోవాలి. ఆ పప్పు మెత్తగా ఒక 4-5 విజిల్ వచ్చే వరకు మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం తీసుకోవాలి. దానికి సరిపడా ఒక 1/2 kg బెల్లం తీసుకోవాలి. అది అందులో వేసి మంచిగా మెల్ట్ చేయాలి గ్యాస్ పైన పెట్టి. లేదంటే మీరు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర అయితే 2 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని ఇలా తడిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని అందులో పూర్ణాన్ని పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కవర్ పైన లేదా బటర్ పేపర్ పైన బొబ్బట్లు ఒత్తుకోవాలి. ఆయిల్ లేదా నేతితో ఇలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం పెనం పైన వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటూ 2 సైడ్స్ అలా కాల్చుకోవాలి. గుమగుమలాడే ఉగాది బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నాను. ఇలా మామిడికాయనైతే తురుముకొని పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పులిహోర పోపు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, అలాగే శనగపప్పు, మామిడికాయ తురుము, పల్లీలు, అలాగే వెల్లుల్లి రెవలు తీసుకొని నెక్స్ట్ మనం స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం దూరగా కలర్ వచ్చేదాకా పల్లీలు, శనగపప్పు వేయించుకోవాలి. పులిహోర కోసం నేను 3 మామిడికాయలు తీసుకున్నాను కదా, సో రైస్ క్వాంటిటీ కూడా 3 గ్లాసులు అలా ఉండాలి. అప్పుడైతేనే పులిహోర బాగుంటుంది. రైస్ అయితే నేను ఫస్టే కుక్ చేసి పెట్టుకున్నాను. దూరగా వేగాక నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకొని పోపులో వేసుకోవాలి. నెక్స్ట్ తురిమి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని పోపులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అది పొడి పొడిలాడేలా కాసేపు చల్లారాక అందులో ఈ గుజ్జును వేసి మొత్తం ఇదంతా బాగా అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అదిరిపోతుందండి. మీరు ట్రై చేయండి.
టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. చూశారు కదా ఉగాది స్పెషల్ 3 రకాల ప్రసాదం రెసిపీస్ని. మరి మీరు కూడా ఈ పండగకి ఈ రెసిపీస్ని ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.